గతంలో ధరణి ఓ అద్భుతమన్నారు. ఎంతో కసరత్తు చేసి మరీ కొత్త చట్టం తీసుకొచ్చామన్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం వేరేలా కనిపించింది. మరి ప్రస్తుతం ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి ఎలా ఉండబోతోంది? కొత్త చట్టంతో రైతులకు లాభం జరుగుతుందా లేక నష్టం జరుగుతుందా? ప్రధానమైన 15 అంశాల్లో ఏముంది? అసలు ధరణికి భూభారతికి మధ్య ఉన్న తేడాలు ఏంటి? ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు మా తెలంగాణ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. తాము అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పిన కాంగ్రెస్ ధరణి స్థానంలో భూభారతిని తీసుకువచ్చింది. అందులో భాగంగానే రికార్డ్స్ ఆఫ్ రైట్స్ 2020 చట్టాన్ని రద్దు చేసి 18 రాష్ట్రాల ROR చట్టాలను పరిగణలోకి తీసుకుని కొత్తగా ROR 2024 చట్టాన్ని తీసుకువచ్చారు. ROR ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భూ యజమానులకు హక్కు కల్పించడమే. రికార్డుల్లో పేరు ఉందంటే ఇక ఆ భూమికి డోకా ఉండదు. అందుకే ROR చట్టానికి అంత ప్రాధాన్యత. అసలు ధరణి భూదార్ మధ్య తేడాలు ఇప్పుడు చూద్దాం. ధరణిలో అనుభవదారు కాలం లేదు. కానీ ప్రస్తుతం అమలులోకి వచ్చిన భూభారతిలో అనుభవదారు కాలంకు చోటు కల్పించారు. వివాదాస్పద భూముల జాబితాకు ధరణిలో పరిష్కారం లేదు. కానీ భూభారతి చట్టంలో వివాదాస్పద భూములకు పరిష్కారం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. ధరణిలో భూ వివాదాలపై తహసీల్దార్, RDO, కలెక్టర్లకు అధికారాలు ఉండేవి కావు. కానీ భూభారతిలో తహసీల్దార్, RDO, కలెక్టర్లకు అధికారాలు కల్పించామని ప్రకటించారు. రిజిస్ట్రేషన్ జరిగితే ధరణి పోర్టల్లో అప్పీల్ చేసేందుకు అవకాశం ఉండేది కాదు. సివిల్ కోర్టుకు వెళ్లాల్సి పరిష్కారాన్ని వెతుక్కోవాల్సిందే. కానీ భూభారతిలో రెవెన్యూ యంత్రాంగం లేదా ట్రిబ్యునల్లో కేసుకు పరిష్కారం లభిస్తుందంటున్నారు. ఇక ధరణి రికార్డులే శాశ్వతం. భూముల రిజిస్ట్రేషన్ వెంటనే మ్యూటేషన్ చేస్తారు. కానీ భూభారతిలో అలా కాదు. భూ సర్వే తర్వాత సమగ్ర రికార్డులు రూపొందించి రైతు చేతికి మ్యాప్ ఇస్తారు. ధరణిలో వారసత్వ భూములకు రిజిస్ట్రేషన్ జరిగితే అప్పీలు చేయలేని విధంగా ఉంది. కానీ ప్రస్తుతం అమలు కానున్న భూభారతి విధానంలో వారసత్వ భూములపై అభ్యంతరాల తర్వాతే మ్యూటేషన్ చేస్తారు. ధరణి విధానంలో అసైన్డ్ భూములకు 13B, 38Eలకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండేవి కాదు. కానీ కొత్తగా వచ్చిన భూభారతిలో అసైన్డ్ 13B, 38E భూములకు పాస్ పుస్తకాలు ఇవ్వనున్నారు. గతంలో భూధార్ నెంబర్ల జారీకి అవకాశం లేదు. రికార్డుల్లో తప్పులకు సివిల్ కోర్టుకు వెళ్లడం ఒక్కటే మార్గంగా కనిపించేది. కానీ కొత్త విధానంలో ఆధార్ లాగే భూ యజమానులకు భూధార్ జారీ చేయనున్నారు. జిల్లా స్థాయిలో 2 అంచెల అప్పీల్ వ్యవస్థతో ప్రత్యేక భూ ట్రిబ్యునల్ ఉంటుంది. ధరణిలో ఉచిత న్యాయ సహాయం లేదని గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేయగా, ఇక భూభారతిలో నిరుపేద రైతులకు సైతం ఉచిత న్యాయ సహాయం అందించడంతో పాటు గ్రామానికో రెవెన్యూ అధికారితో రెవెన్యూ సేవలు కూడా అందిస్తారు. ధరణిలో భూ విచారణ లేకుండా రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే మ్యూటేషన్ చేయడంతో పాటు దానిపై అప్పీలు చేసుకునే అవకాశమూ లేదు. కానీ ప్రస్తుత సర్కార్ తీసుకువచ్చిన కొత్త విధానంలో భూమిని సర్వే చేసి సరిహద్దులు కొలిచిన తరువాతే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఉంటుంది. దీంతో పాటు అధికారులపై పై అధికారులకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. ఇక గత విధానంలో ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసే తహసీల్దార్లపై చర్యలు లేకపోగా, కొత్త విధానంలో ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేస్తే తహసీల్దార్లపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఇక రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ కోసమే ధరణి కాగా భూ రికార్డుల నిర్వహణ కోసం భూభారతిని ప్రవేశపెట్టారు. ధరణిలో డిజిటల్ రికార్డులే తప్ప మాన్యువల్ రికార్డులుండవు. కానీ భూభారతిలో రెవెన్యూ కార్యాలయాల్లో మాన్యువల్ రికార్డులు కూడా ఉంటాయి. అయితే భూభారతి పేరుతో కొత్త పోర్టల్ తీసుకొచ్చినా సరే సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా భూ సర్వే చేయాలని నిపుణులు చెప్తున్నారు. మరోవైపు మళ్లీ లంచాల వ్యవస్థ పుట్టుకు వస్తుందనే అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. అందుకు భూభారతి పనుల పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఓ ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుందని సలహాలు కూడా వస్తున్నాయి. మొత్తానికి ఈ కొత్త చట్టం తీసుకురావడానికి పెద్ద కసరత్తే జరిపింది ప్రభుత్వం. మేధావులు, ప్రజాప్రతినిధులు,
ఉద్యోగులు, ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకుంది. మరి ఈ కొత్త చట్టం సక్సెస్ అవుతుందా లేదా అనేది మరో 3 నెలల తరువాత చట్టం అమల్లోకి వచ్చాక రైతులు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగానే ఉంటుంది. చూశారు కదా ధరణి, భూభారతి మధ్య తేడాలు. మేం చేసే స్టోరీపై మీ సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. తెలంగాణ వ్యూ విశ్లేషణలను మిస్ కావద్దు అనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.